మాత్రం మనకు నో ప్రాబ్లం, అవునా కదా? సో దానికంటే ముందుకు వెళ్ళలేదు, ఓకేనా? అయితే ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ఎట్లున్నాయంటే ఇక్కడ ఉన్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్పిందంటే, సో ఒక అడవిలో ఒక కుందేలు ఉంది. సో ఈ కుందేలు ఏంటిదంటే బయటకు వచ్చింది బొరియల నుండి, అది నొంతలలో ఉంటుంది కదా, బొరియలలో ఉంటుంది, అది బయటకు వచ్చి తిరుగుతూ ఉంది. టైంలో అడవి కుక్క ఉంటుంది కదా, దాన్ని చూసింది. చూస్తే ఏం చేస్తుంది? వెంట పడుతుంది. కొంచెం తప్పదా దానికి ఆహారం కావాలి, అది కాబట్టి అది వెంట పడ్డది అనమాట బాగా. సో వెంట పడ్డది ఎందుకోసం అంటే దాన్ని పట్టుకోవాలి, కుక్క దాన్ని తినేసేయాలి. కానీ ఆ కుందేలు అనేది ఫాస్ట్గా పరిగెత్తి ఒక గుంత లోపల దాచుకుంది అనమాట. కుక్క అక్కడికి వెళ్ళలేదు. చాలాసేపు వెయిట్ చేసింది. దానికి ఒక డౌట్ వచ్చి అడిగింది అనమాట కుందేలుకి, నేను ఇంత పెద్దగా ఉన్నా, నా శరీరం ఇంత పెద్దగా ఉన్నా, ఇంత స్ట్రాంగ్ ఉన్నా, నేను నీకంటే ఫాస్ట్గా పరిగెత్తు దూరం దూకగలుగుతా, కానీ నువ్వు నాకు దొరకకుండా అంత వేగంగా ఇట్లా పరిగెత్తినావు అని అడిగితే, కుందేలు ఆల్రెడీ భయంతో ఉంది, దానికి శబ్దాలు పడుతుంది, అది ఇట్లా ఉందన్నమాట. కుందేలు ఏమంటుందంటే, సో కుక్క బావా, సో నువ్వేమవుతున్నావు, ఒక పూట లంచ్ కోసం పరిగెత్తుతున్నావు, నేను నా లైఫ్ కోసం పరిగెత్తుతున్నాను. డ్రీమ్ అనేది ఒక పూట కోసం ఉండకూడదు. వాషింగ్ మిషన్ కావాలి ఉండదు, డ్రీమ్ దానికోసం జీవితం కాదనమాట. సో మనం అనుకుంటాం మంచి సైకిల్ ఉండాలి, అది దానికోసం మీ జీవితం కాదనమాట. సో ఇప్పుడు సార్ కూడా చెప్పిండు, ఒక ఆల్టో కార్ తీసుకొని సో తర్వాత గ్యాస్ బుడ్డి కొట్టుకోవాలని, అంటే అది ఒక మనం లంచ్ కోసం పనిచేస్తున్న టైంలో అది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ డ్రీమ్స్ ఎట్లా ఉండాలంటే మన లైఫ్ కోసం అయి ఉండాలి. మనమే కాదు, మన ఫ్యూచర్లో రాబోయే తరాలు కూడా సో హ్యాపీగా ఉండాలి. సో అట్లాంటి ఒక డ్రీమ్ మనం చేయాలి. ఆ డ్రీమ్ మన లోపల ఏముంది? సో ఒక అతను, నేను అడిగిన ఒక అతనికి ఆల్రెడీ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, అయినా కానీ ఇంకా ఎందుకు సంపాదిస్తున్నారు అడుగుతాయని ఒక విషయం ఏం చెప్పిందంటే, తర్వాత ఒక 2-3 తరాలు కూడా నా పేరు చెప్పుకోవాలని చెప్పి. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మనం చేసే పని, మనం చేసే డ్రీము ఆ విధంగా ఉండాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా అంతా హ్యాపీగా ఉండగలగాలి. సో ఇక్కడ చాలా మందికి డ్రీమ్స్ ఉండుంటాయి. సో మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, సో రకరకాలన్నీ. సో అట్లా ఏదైతే ప్రస్తుత పరిస్థితులలో మనం చేసే పని వల్ల సాధ్యమవుతలేదో ప్రస్తుతం, కానీ సో మనం ఒకవేళ ఈ ఆపర్చునిటీ ద్వారా చేసే సాధ్యమవుతుంది, అసాధ్యం కాదు సాధ్యమవుతుంది అనేది డ్రీమ్ అని చెప్పేసి ఎస్పీ బాలాజీ సార్ చెప్పారు. సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి నుంచి ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే డ్రీమ్ అంటే లైఫ్ గురించి ఆలోచించేది డ్రీమ్, ఓకేనా? సో అది ఇవాళ ఎట్లున్నాం, తర్వాత మనం ఒక 5 ఏళ్ళ తర్వాత ఎట్లయినాం, అది కూడా డ్రీమ్ మీదే ఆధారపడదు. సో కాబట్టి సో డ్రీమ్ చేయాలి. సో నేను కూడా ఒకసారి డ్రీమ్ చేసిన, ఒక కార్ తీసుకునే టైంలో నేను సో మాధవి, సో ఇంకా అప్పటికి కార్ గురించి ఆలోచించలే, బట్ ఒకసారి చూద్దామని షోరూంలోకి వెళ్తే ఒక రెడ్ కలర్ కార్ బాగా అనిపించి ఫోటో తీయడం అక్కడ. అది స్టేషన్లో పెడితే మీ కార్ ఎప్పుడు వస్తుందని అందరూ అడిగారు. మాది అనుకోకుండా ఏమైందంటే కార్ తీసుకున్నప్పుడు ఆ రెడ్ కలర్ కారే వచ్చింది మాకు. సో ఖచ్చితంగా అదే బుక్ చేసినాం అనమాట. అంటే డ్రీమ్ అట్లా ఉంటుంది, మనం ఒకవేళ డ్రీమ్ చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది. అయితే డ్రీమ్ ఎట్లా చేయాలంటే కొన్ని షార్ట్ టర్మ్ చేయాలి, కొన్ని ఒక 3 నెలలు 6 నెలలు, కొన్ని లైఫ్కి సంబంధించినవి. ఇట్లా మనం రాసుకొని మిషన్ 90 days అని మనం పెట్టుకుంటాం. సో అట్లా పెట్టుకొని డ్రీమ్ మనం చేస్తే బాగుంటుంది. మనం మళ్ళీ సెషన్స్లో 5 సెషన్స్లో మనం నేర్చుకోవచ్చు. అది ఎట్లా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఒక గోల్కి డేట్ వేసే డ్రీమ్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవచ్చు. కానీ మన లైఫ్ అనమాట డ్రీమ్ అంటే ఏంటంటే మనం లైఫ్ కోసం ఆలోచిస్తే డ్రీమ్. సో రేపు ఉంటుందా ఉండదా ఆలోచిస్తే అది డ్రీమ్ కావాలి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అది ఏంటనేది మనమే గుర్తించాలా. వేరే వాళ్ళు వచ్చి దాన్ని పరీక్ష బట్టి బయటకి తీయాలి, పట్టారు బట్టి బయటకి తీయాలి, అందుకే మనం బయటకి తీయాలి. సో అది ఫస్ట్ మీరు గుర్తించండి. ఈ బిజినెస్లో అని సార్ చెప్తుంది, మరి ఈ బిజినెస్లో నిలబడాలంటే ఫస్ట్ అది గుర్తించండి. అప్పుడే మీరు లాంగ్ టైం ఇక్కడ సో చేయగలుగుతారు, సాధించగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పింది ఏంటంటే చూడాలంటే పుచ్చుకునేటట్టు కూడా ఏదైనా ఉండాలి అంటే డ్రీమ్ ఉండాలన్నమాట. బయట ఏమంటే బాస్ ఉంటాడు, మాట్లాడంటే కూర్చుకునేటట్టు మాట్లాడతాడు, ఏం చేసావు ఇవ్వాలా, ఎంత చేసినా ఏం చేసావు ఇవ్వాలంటాడు కదా. సో అట్లా డ్రీమ్ చూసినప్పుడు మనకి ఏం చేసినాం, అసలు చేసినామా లేదా అని అనిపించాలి ఆ డ్రీమ్ని బట్టి. సో అట్లా అనమాట డిఫైన్ ద డ్రీమ్ అంటే. సో సెకండ్ వచ్చేసి
మనకి ఇక్కడ ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఇచ్చింది సార్. సో దాంట్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ సిఈపి అనమాట. సో దీంట్లో వీడియోస్ ఉన్నాయి, తర్వాత బుక్స్, సో జూమ్, మీటింగ్స్ అండ్ ఈవెంట్స్. సో డ్రీమ్ చేసాము, బాగుంది. సో ఈ డ్రీమ్ని మనం సాధించడానికి మనం ఒక బిల్డ్ కావాలంటే ముఖ్యమైన ఏంటి అంటే ఇవే అనమాట. దారిలో మనం పోతున్నాం, ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అన్నప్పుడు రకరకాల అవసరాలు అయితే ఉంటాయి కదా, అవునా కదా. ఇక్కడ నుంచి నేను కమాండి పోతున్నా అంటే మన బండిలో పెట్రోల్ కూడా ఉండాలి, సో మనం వెళ్ళడానికి ఆ డ్రైవింగ్ కూడా వేయాలి, ఇవన్నీ ఏర్లేదు మీరు. సో ఇవన్నీ అనమాట మనం ఈ డ్రీమ్ సాధించే జర్నీలో మనను బిల్డ్ చేసేది. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి. సో బుక్స్ ఏంటంటే మన ఇన్నర్ క్వాలిటీ, మనం ఎట్లయితే డ్రెస్సింగ్ చేసినట్టు. సో నేను టై కట్టిన, షార్ట్ వేసిన, సో బ్లేజర్ కూడా వేసిన, ఇప్పుడు ఎట్లా కనబడుతుంది అందరికీ, సో మంచిగా కనబడుతుంది, అవునా కదా. సో ఇది బయట కనబడే క్వాలిటీ. సో లోపల ఉండేది ఏదైతే ఉందో, మనం మాట్లాడేది కావచ్చు, మనం ఆలోచించేది కావచ్చు, సో ఇవన్నీ మంచిగా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఒక గొప్పగా ఆలోచించాలి. అంటే మనకి బుక్స్ చదివే అలవాటు ఉండాలి. ఎట్లాంటి బుక్స్ అంటే మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్. ఎప్పుడైతే ఈ బుక్స్ మనం చదివే అలవాటు చేసుకున్నాం అనుకోండి, సో మనం అద్భుతంగా ఆలోచించేది మారుతుంది, మనం అచీవ్ చేసేది కూడా మారుతుంది. లాస్ట్ ఒక 2 months కిందలా ఇక్కడ చాలామంది తెలుసు, మనము పారబుల్స్ పైప్లైన్ బుక్ చదివాం. సో అప్పటి నుంచి ఏమైంది అందరికీ, మనం చేసే బిజినెస్ అనేది ఇది మనం ఒక పైప్ లైన్ వేసుకుంటున్నాము, ఇక్కడ నల్ల ఆన్ చేయగానే డబ్బులు వస్తాయి అనేది అర్థమైంది. అంతకుముందు కదా మోసుకుంటాం. కాబట్టి ఏంటిదంటే ఒక బుక్ చదివితే ఇన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఒక వ్యక్తి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, కానీ ఒకసారి మనం ఒక బుక్ చదివినామంటే సో ఆ విషయం అనేది మనకు అర్థమైపోతుంది. సో అట్లా మనం మంచి మంచి బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్ మనం చదివితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అటామిక్ హ్యాబిట్స్ బుక్ చదువుతున్నాం మనం. సో ఇంతకుముందు సో కాపీ కట్ మార్కెటింగ్ కూడా బుక్ చదివినాం. సో దాంట్లో దేన్ని కాపీ చేయాలనే విషయం సో మనకు క్లియర్ అయింది. అంటే అట్లా బుక్స్ చదవడం వల్ల ఆ విషయం తెలుస్తుంది, లేకపోతే ఈ బిజినెస్ మనకు అర్థం కాదు ఎక్కువ మాట. సో అట్లా మనం బిల్డ్ చేయడానికి బుక్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే సో సిపిఆర్, మనము ఇప్పుడు ప్లాన్కి వెళ్ళినాం, పొద్దున లేచినాం, మనం ఒక వ్యక్తికి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినాం, ఆయన నో అన్నాడు. ఇప్పుడు మేడం చెప్పినట్టే నో అన్నాడు. అనగానే ఏం చేసాం, చక్కగా టిక్కు కొట్టి ఆయన ఇంటికాడికి పోయి బండి పెట్టి చక్కగా వండుకుంటాం. ఒకవేళ ఈ సిపి యాప్ ఆన్ చేసి ఇట్లా కామాండించి పోతున్నాం అనుకోండి, ఈ తాడవాయి ఆగి, సో ఈ శుభ్రమైన ఆగి వీడియో పెట్టుకొని విన్నాం అనుకోండి, నెక్స్ట్ ప్లాన్ పోతాం మళ్ళీ మనం ఇంటికి పోం. కాబట్టి అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి. బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి, మనకి ఏం లక్షణాలు ఉండద్దు, ఏం లక్షణాలు ఉండాలి, తెలుసుకోవచ్చు నేను చెప్పేది కూడా అందులో ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఉంది. సో డెప్త్ బిల్డింగ్ ఎట్లా చేయాలి, సో మనం లీడర్స్ క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఎట్లా ఆలోచించాలి, మనం ఎట్లా చేయాలి, మనకంటే కింద లీడర్స్ ఎట్లా సక్సెస్ చేయాలి, మనకంటే ఒక లీడర్ ముందు పోతే మన ఆలోచన ఏముండాలి, ఇవన్నీ విషయాలు మనకి ఇక్కడ వీడియోస్ రూపంలో ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సిఈపి సబ్స్క్రిప్షన్ చేసినారు చేతులు పెట్టచ్చు. సో సూపర్. సో ఇంకా ఎవరైతే చేయలేదో మీరు చేసుకోండి. సో అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, మరాఠీలో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు సో మీ నచ్చిన భాషలో మీరు చూడొచ్చు. సో అప్పుడు మీకు ఈ ధైర్యం వస్తుంది, పనిచేసేటట్టు బిల్డింగ్ చేసినట్టు. అట్లనే జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి. మీరు ఆలోచించండి, ఏ బిజినెస్లో అయినా మీకు ఒక వ్యక్తి పొద్దున్న లేదు నువ్వు బిజినెస్ నువ్వు పని చేయ బాబు బిజినెస్ గురించి అని చెప్తాడా? ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీకోసం జూమ్ అనేది నడిపిస్తున్నాడు, అవునా కదా. సో ఆయన పొద్దున్న లేచి ఆయన పని చేసుకొని మీకోసం జూమ్ నడిపిస్తున్నారు. ఎందుకోసం? మీ బిజినెస్ అనేది బిల్డ్ కానికి, ఒక మంచి ఆలోచన రానికి. ఆ టైంలో కనుక మనం టైం ఇవ్వలేదు అనుకోండి, ఎట్లా మరి అవుతుందా బిల్డ్? కాదు. కాబట్టి మనం పొద్దున్న లేవగానే ఆ పీస్ఫుల్ మెంటల్ యాటిట్యూడ్ తోటి మనకు బిల్డ్ కానికి ఇది ఒక సిస్టమ్ అనేది మనకు వచ్చింది. కరోనా తర్వాత వచ్చింది అద్భుతమైన సిస్టమ్. చాలామంది ఏం చెప్పారంటే, సో మీరందరూ తెలుసో తెలియదో, ఒక మేడం మైలారం నుంచి ఆమె స్కూల్లో వంట చేస్తుండే, ఆమె ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ అయింది, ఒక 80,000 ఇన్కమ్ తీసుకుంటుంది, కార్ తీసుకుంది. ఆ మేడం ఏం చెప్పిందంటే, కరోనా వచ్చినప్పుడు అందరికి ఏమైంది, ఉద్యోగాలు
బిజినెస్లు బంద్ అయినాయి కదా, సో నాకు మాత్రము అది హెల్ప్ అయిందని చెప్పింది. ఎందుకోసం అంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పింది నాకు. అంటే జూమ్ ఒకవేళ మనం ఇంట్లో పెట్టి ఒక స్పీకర్లో వినిపిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఒక మైండ్ సెట్ సేమ్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అందరిది సేమ్ అయింది అనుకోండి, మనం పని చేయడం ఈజీ అయిపోతుంది. కాబట్టి జూమ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మిస్ చేయకండి. ఎవరైనా ఎప్పటిదాకా మిస్ చేసి ఉంటే కూడా ఖచ్చితంగా ఎప్పటి నుంచి అటెండ్ కండి. సో మీటింగ్స్, సిఇఓస్, ఈవెంట్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక టీం మీటింగ్ చేస్తున్నాం. సో దీని ఇంపార్టెన్స్ ఇలా వచ్చిన వాళ్ళందరికీ అర్థమైంది, రాని వాళ్ళకైతే అర్థం కాదు. కాబట్టి ఇట్లా మనం మీటింగ్లకు వచ్చినప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. ఒక లీడర్ చెప్పిన విషయం మనకు అట్రాక్ట్ అయిపోతాం, ఒక లీడర్ చెప్పిన విషయాన్ని మనం తట్టచ్చు, అక్కడి నుంచి పని చేయడం మనం ప్రారంభించవచ్చు. అట్లా సిఇఓలో మనం కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ ఈజీగా అర్థమైపోతుంది. మనం ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ అక్కడ ఒకసారి తీసుకురాగానే అరే బాగుందని నేను చేస్తాను. కాబట్టి ఇట్లా సిఇఓలకు మనం తీసుకురావాలి, మనం పోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్స్. సో మనము ఇప్పుడు ఈ సక్సెస్ ప్రొఫైల్ బుక్ చూపించినాం. సో ఇలా అశోక్ సార్ ఈరోజు మనం ముందర ఉన్నారు, మనం చూసినాం. ఇంకా చాలా మంది లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఎక్కడ వెళ్ళవచ్చు అంటే ఈ ఈవెంట్లో వెళ్ళవచ్చు. సో అక్కడ వాళ్ళ ఫోటో తీసుకోవడం, వాళ్ళతోటి మనం మాట్లాడడం, దీని ద్వారా కూడా మనము ఈ బిజినెస్లో మన ఫ్యూచర్ ఏంటనే తెలుసుకుంటాం. మొన్న బిఏఎం అని ఒక ఫంక్షన్ జరిగింది. సో అక్కడికి వెళ్ళినాం. సో ఈ సార్ ఇప్పుడు ఈయన నామదేవ్ సార్ ఇక్కడ వచ్చిండు. సార్కి అడిగినా, సార్ మీరు చదువుకోలేదు కదా, మరి ఎందుకు కోసం మీరు వచ్చిరని అడిగినా. అంటే సార్ ఏమన్నాడంటే ఫ్యూచర్ ఉంది అని అన్నాడు. అంటే మన ఫ్యూచర్ అదే అనమాట. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మనం కూడా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అదే మన ఫ్యూచర్ అనమాట. కాబట్టి అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం ఈ ఈవెంట్స్లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది. సో కాబట్టి ఇవి కూడా మనం మిస్ చేయొద్దు. సంవత్సరంలో ఒక 2 సార్లు ఉంటాయి. సో ఇవి మనం అటెండ్ చేయాలి. సో తర్వాత మూడోది ఏంటంటే అద్భుతమైనది, మనం ఈ బిజినెస్లో ఒక పార్ట్నర్షిప్ మనం ఏదైతే అంటామో అది తీసుకున్నాం అనమాట. దాన్ని ఏమంటామంటే 100% ప్రొడక్ట్ యూజ్. సో ప్రొడక్ట్ ఎంతమంది వాడుతున్నారు? బెస్ట్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ. సో ఎట్లా ఉన్నాయి ప్రొడక్ట్స్? సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎవరి వెస్టీజ్ కాదు, మన కానీ మనం ఆటోమేటిక్గా ఇట్లా ఏమైపోయినాం అంటే పార్ట్నర్స్ అయిపోయినాం. అంటే మన కంపెనీ, ఓకేనా? సో మన కంపెనీ ప్రొడక్ట్స్ మనం ఎన్ని వాడాలి? మరి అన్ని వాడాలి, అన్ని వాడాలో. సో 100% మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో మినిమం మనకు విన్నింగ్ టీమ్ ఏం చెప్తుందంటే ఈ కోర్ స్టెప్స్ ఎట్లా ఉన్నాయో మనకు కూడా కోర్ అనేది ఉంది. సో ఖచ్చితంగా మనందరం కూడా 150 PV చేయాలి. ఆ 150 PV చేసినప్పుడు మనం కోర్లో ఉంటాము. సో అట్లనే మనం కోర్లో ఉంటూ మన కింద కనుక 6గురిని కోర్లో ఉంచినాం అనుకోండి మనం, సో అప్పుడు మనం గో గెటర్ అవుతాం. సో ఇట్లా ఈ స్ట్రక్చర్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మనం 150 PV చేసే బదులు 160 PV చేస్తే 2 కన్సిస్టెన్సీలు వస్తాయి. ఒకటి 100 PV, ఒకటి 60 PV. ఎప్పుడు కొనాలి? 2 నుంచి 14 లోపల. ఎప్పుడైతే మనం 100% ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అదే మాట్లాడిస్తుంది. ఓకేనా? సపోజ్ ఎవరైనా అడిగిరా అనుకోండి, మీకు నీమ్ సోపు ఎట్లుంటుందో 50 రూపాయలు పెట్టి కొడుతున్నా అంటే ఏం చెప్తారు మీరు? వాడిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 10 సబ్బులు అయినా ఒకటి. అవునా కదా? అంటే అది వాడినప్పుడే దాని యొక్క మనకి వాల్యూ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కూడా ఒక ప్రోడక్ట్ గురించి, అంటే చాలా రోజులు వాడకుండా తెలియదు, అది ప్రోప్రైప్ అని ఒక ప్రోడక్ట్, ఆ పేరు చెప్పడానికి రాదు. ఆ ప్రోడక్ట్ వాడి నుంచి ఏంటంటే మా ఇంట్లో, సో నీకు ఎందుకు ఇంత, నీ ఫోటో తీస్తే ఇంత బాగా ఎందుకు వస్తుందని అంటే, అట్లా నేను వాడక ముందు ఒక ఫోటో, వాడినాక ఒక ఫోటో తీసుకొని చూపెట్టి చాలా మంది. అంటే ఎప్పుడు తెలుస్తుంది మనకంటే ప్రోడక్ట్ వాడినప్పుడు, యూజ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో అట్లా స్నోలు, పౌడర్లు అన్ని రకరకాల బయట వాడుతున్నాము, కానీ దానివల్ల పిఓసరా రాదు. కానీ ఇక్కడ దేనికోసం అంటే పీవీ కోసమే మెయిన్ మోడల్, అవునా కదా? కాబట్టి మనం 160 PV అనగా మనం చేస్తే మనకు 2 కన్సిస్టెన్సీలు వస్తాయి, 50% బెనిఫిట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ మనం చెప్పేది ఇదే చెప్తే వాళ్ళు కూడా అన్ని ప్రొడక్ట్స్ వాడతారు. ఈ మంత్, నెక్స్ట్ మంత్, ఆ 5 మంత్, ఒక 4 నెలలు వాడినారు కూడా అన్ని ప్రొడక్ట్స్ అర్థమవుతాయి, ఒక నెల ఫ్రీ కూడా వస్తుంది. సో కాబట్టి ఇట్లా మనం 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో
ఎవరైనా టీ పొడి ఎట్లుంది అన్నారు అనుకోండి, అప్పుడు ఒకవేళ మనము అరే బాగుంటుందట అంటే ఏమవుతుంది? అవునా కదా. సో ఇప్పుడు మీరు చేయలేదు అందరి దగ్గర ఒకవేళ అబ్బాయి ఇంటికి వచ్చినారు ఆడుతున్నారు లేదా రాము ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే 100% మనం యూజ్ చేసినట్టయితే మనం ఏదైనా మనం ఈజీగా చెప్పగలుగుతాం ప్రోడక్ట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ వాడినాం, సో బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలో అర్థమైంది. సో మన డ్రీమ్ మనకు ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి మరి? ఏం చేయాలి? మన ఊళ్ళో పక్కింటోళ్ళు ఎరిగింటోళ్ళు అనేది చెప్పాలో తెలిసిన వాళ్ళకి. చెప్పకపోతే అది బిజినెస్ బిల్డ్ కాదు కదా, కాదు. కాబట్టి దీనికి ఒక పద్ధతి ఉంది. దాన్ని ఏమంటున్నామంటే మేక్ ఏ లిస్ట్. ఫస్ట్ మీరు ప్రొడక్ట్స్ వాడినాం, మనకు ఒక మంచి అనుభవం వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ని ఎవరికి షేర్ చేయాలి అంటే ఒక లిస్ట్ అయితే తయారు చేయాలి కదా మనం. సో కనబడ్డ వాళ్ళకైనా చెప్పుకుంటూ పోవాలి, అది కూడా ఒక చేయొచ్చు. కానీ మనం కనుక లిస్ట్ కనుక ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం వెళ్తే చాలామంది కొత్త లిస్ట్ మన దగ్గరకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి 1000 ప్లాన్స్ గురించి వచ్చినప్పటి నుండి ఏంటంటే, సో ఎవరిని కలుస్తున్నాము, ఎవరిని ప్లాన్ చెప్తున్నాము అనేది కూడా చెప్తున్నారు చాలామంది. అదే వాళ్ళకి ప్లాన్ చెప్పేటప్పుడు మీకు కలిసిన ఒక 5 మంది పేరు ఇమ్మన్నారు అనుకోండి, అదే మేక్ ఏ లిస్ట్ అనమాట. ఓకేనా? సో ఈ పని మనం చేయగలిగినాము అంటే సో అద్భుతంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. సో మనం ఫస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలంటే మనం ఉన్న ప్లేస్లోనే ఈ లిస్ట్ అనేది మనకు ఉండాలి. ఉన్న ప్లేస్ అంటే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ రేడియేషన్లో. నెక్స్ట్ కొద్దిగా మనం వర్క్ చేస్తున్నాము, మంచి ఇన్కమ్ కూడా బ్రౌజ్ డైరెక్టర్కి వచ్చినాము అనే టైంలో మనం కొద్దిగా ఒక 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కూడా మన లిస్ట్ అనేది ఉండాలి. ఫస్ట్ నేను బొంబాయి పోయి ప్లాన్ చెప్తాను అనుకోండి, ఏమైందండి? బొంబాయి పోయినాక ఇంగ్లాండ్ అనుకోండి, నెక్స్ట్ టైం మనం బిజినెస్ చేయం, ఇంత మంచి ఆపర్చునిటీ కూడా పోతుంది. కాబట్టి ఇది ఏమంటాం మన భాషలో అంటే చావడం బందకు కదా. కాబట్టి అట్లా మనము ఒక పద్ధతిగా లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎట్లయితే పెళ్లి పత్రికలు మంచిగా ఇక్కడ ఉన్నవాళ్ళు కామారెడ్డి సైడ్ పోతున్నాం అనగానే ఏం చేస్తాం మనం? అటు వచ్చే ఊర్లు అవన్నీ రాస్తామా రేమా? సో అట్లనే మన లిస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. దానికి కూడా ఒక ఫార్మేట్ ఉంది, FRINDS అని. ఆ ఫార్మేట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ముఖ్యమైన, అన్ని ముఖ్యమైన, ఇది ఇంకా ముఖ్యమైనది అనమాట. సో ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. ఇప్పుడు ఇది ఆ విషయం మంచిగా అనిపించింది, ఏం చేస్తాం మనం వెంటనే అంటే ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఇగో నీ ఆధార్ కార్డు పట్టుకరా, సబ్బు పేస్ట్ అయితే పార్సల్ కథం డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేస్తాం. ఇట్లా మాది కూడా చెప్పింది, రాత్రి 50 మందిని అట్లా చేంజ్ చేసింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెగిటివ్ పోతుంది. సో ఇట్లా ప్రొడక్ట్స్ అంటుండ్రు, సో ఇవి వాడమంటారు, ఎంత వాడిపిస్తారు, ఎంత కొనమంటారు. సో ఇట్లా రకరకాల డౌట్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు మన ఫోన్ కూడా లేవటం. కాబట్టి ఏంటిదంటే మనం దాని ఒక పద్ధతిలో ఎట్లా మనం వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి అనే పద్ధతే కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ అనమాట. సో మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నామంటే 2 ప్లేస్లలో చెప్పాలి అని చెప్పేసి, ఒకటి వాళ్ళ ఇంట్లో, ఒకటి మన ఇంట్లో, కుదిరితే DLCPలో. ఎందుకోసం అంటే ఈ 3 కరెక్ట్ ప్లేస్, ఇంకా వేరే హోటల్లో చెప్పాలి, లేదంటే ఒక చాయ్ దుకాణంలో చెప్పాలి, గప్చుప్ల బండి దగ్గర. సో ఇవి కరెక్ట్ ప్లేసెస్ కావు. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎందుకంటే బయట కట్టించేటోళ్ళు ఏం చేస్తారంటే, అరే మంచిగా అక్కడ పోయి మనం 10,000 కట్టుతాలి, ఇట్లా బయటనే చెప్తారు. అది ఇంట్లో తెలిసిన రోజులు లేదు, అవునా కదా. కాబట్టి ఈ విషయం మనము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ముందట కూర్చోబెట్టి మనం చెప్పాలి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇట్లా వెళ్ళేటప్పుడు కూడా మనము లుంగి టీషర్ట్ వేసుకొని వెళ్ళినాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుంది. ఎందుకంటే వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు ఇట్లా అందరూ అట్లనే వేసుకుంటారు కదా, అది కరెక్ట్ కాదు. సో మనకి ఇక్కడ కంపెనీ డ్రెస్ కోడ్ ఉంది. సో మనం ఒక బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ మినిమం
ఈ రెండింటితో వెళ్ళి మనం ప్లాన్ చెప్పిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అరే ఇలా కరెక్ట్ బిజినెస్ పర్సన్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఆ టైంలో మనం కరెక్ట్గా లేకపోతే చెప్పినా కానీ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడు. మనం ₹1,00,000 అని చెప్తున్నాము కానీ మనం అవతారం అట్లా లేదనుకోండి పోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు బిజినెస్లో, కానీ మన పైన మన నాలెడ్జ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు బుక్స్ చదివినాం, ఇదంతా నాలెడ్జ్ మనకు వచ్చింది, ఇక్కడ మనం దాన్ని ఉపయోగించాలి. ఎట్లా? సో మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఫోన్లోనే ఆయన పిలవాలి, లేకుంటే ఆయన కలవాలి. అంటే సో దోస్త్ అనుకో ఎప్పుడో 7లో మనం పలానా దగ్గర ఉందా, రేపు నేను మీ ఊరికి వస్తుందా, నేను కలుద్దాం అనుకుంటున్నా, ఉంటావా ఉండవా? ఏమంటాడు? ఉండేది ఉంటా అంటాడు, లేకుంటే లేదు. ఎందుకు వస్తున్నావు అంటే ఆయన మీటింగ్ రావాలి. దోస్తుడు ఇట్లే మాట్లాడు కదా, ఇట్లే మాట్లాడాలా. సో వెళ్ళినప్పుడు కలిసి ఈ విషయం మనం మన అవతారాలు ఉండగానే అనుకుంటాడు, అవునా కదా? అంటే అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అదే కాంట్రాక్ట్ అండ్ ఇన్వైట్. ఓకేనా? కొత్త వాళ్ళతో కూడా మనం మాట్లాడేటప్పుడు సో మనకు పరిచయం లేదు, కానీ ఒక వ్యక్తి మనం కలిసినప్పుడు సో సింపుల్గా సో మన నంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ నంబర్ మన దగ్గర రావాలి. ఓకేనా? అంతవరకే పరిచయం చేసుకోవాలి. సో ఇంతకంటే ఎక్కువ నేను ఇప్పుడే బిజినెస్ ప్లాన్ చెప్పాలి, ఇప్పుడే జాయిన్ చేయాలనేది మనకు ఉండకూడదు. ఓకేనా? సో అప్పుడు మాట్లాడేటప్పుడే మనం సో నిజామాబాద్ ఎక్కడో అని చెప్తే, అవునా నిజామాబాద్, మా ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు, సో ఇట్లా జాబ్ చేస్తున్నా అంటే అదే నేను కూడా ఉండడం జాబ్ చేసింది, సో నేను కూడా నిజామాబాద్ వస్తే కలుస్తుంది, సో నంబర్ తీసుకో, కాల్ చేసినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడడం, సో ఈ నెంబర్ కూడా ఎప్పుడైనా నిజామాబాద్ వస్తే కలుస్తా, ఇట్లా కొంచెం అలా ఫోకస్గా మాట్లాడి చేయొచ్చు. సో స్పోర్ట్స్ ఆడే వాళ్ళతోటి స్పోర్ట్స్ గురించి మాట్లాడి మనం పరిచయం చేసుకోవచ్చు. అట్లా మనం ఆ పరిచయాన్ని అక్కడ పోయినప్పుడు కానీ ఇట్లా ఆపర్చునిటీ చెప్పడానికి కానీ మనం వాళ్ళను సో ఇన్వైట్ చేయొచ్చు. సో ఈ విధంగా కాంటాక్ట్స్ తీసుకోవడం, మనం ఇన్వైట్ చేయడం అనేది సో ఇట్లా ఉంది. అంతేగాని ఫోన్ చేసి మనం మొత్తం చెప్పాలి అనుకుంటే నెక్స్ట్ టైం మాత్రం మనం ఎంత దోస్త్ అయినా సరే ఫోన్ మాత్రం లేవాడు. సో సలీం సార్ కూడా శ్రీనివాస్ సార్ కూడా రాలేడంట ఫస్ట్ టైం ఇక్కడే అక్కడ గవర్నమెంట్ ఇలా అందరూ బొక్కలు ఇవ్వబడుతుంది, నేను కూడా చెప్పి సేమ్ అదే ఆన్సర్ మీకు కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సో మనం మీకు పాటించాలి. వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్పాలి, మన ఇంట్లో ప్లాన్ చెప్పాలి. సో దీనికి అడ్వాంటేజ్ కూడా ఉంది. మన ఇంట్లో ప్లాన్ చెప్పినారు అనుకో ఆయన ఇష్టం ఉన్నట్టు లేకపోదు, కానీ వాళ్ళ ఇంట్లో ప్లాన్ పోయి మనం ప్లాన్ చేసినాం అనుకో ఆయన మనం ఉమ్మలేదు, మన ప్లాన్ అయిపోయింది, అవునా కదా? సో ఇది కూడా అడ్వాంటేజ్. సో కాబట్టి ఈ విధంగా మనం కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అనేది ఉండాలి. సో 6th సో ద ప్లాన్. సో ప్లాన్ ప్రజెంటేషన్. ఇప్పుడు మనం కాంటాక్ట్ చేసినాము, వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, ఏం చేస్తాం, ప్లాన్ అనేది చెప్తాం. ఈ ప్లాన్ అనేది సో ఎట్లా చెప్పాలి, సో ఎంతమందిలో చెప్పాలి, ఎవరెవరు చెప్పాలి, ఇవన్నీ ముచ్చట్లున్నాయి ఇట్లా. సో ఇప్పుడు దాకా మేడం చెప్పినట్టు భార్య భర్తలు ఇద్దరు కలిసిపోయి ప్లాన్ చెప్పినారు అనుకోండి, 100% అది చాలా మటుకు సక్సెస్ అవుతుంది. మీరు చూడండి, చాలా % సక్సెస్ అవుతుంది. సో ఎందుకోసం అంటే ఎక్కువ మటుకు లేడీస్ ఫ్రీగా వాళ్ళ వంట ఇంటి వరకు కూడా వెళ్ళిపోగలుగుతారు, కానీ జెంట్స్ వెళ్ళలేరు. వెళ్ళగలుగుతారా? కాబట్టి ఇద్దరు ఉంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో రెండోది ఏంటంటే ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడే మనము అక్కడ ఉన్న పరిసరాలను గమనించుకోవాలి. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా మనం గమనించుకోవాలి. ఇది అడగకుండానే గమనించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటని గమనించుకుంటే మనం వాళ్ళు దేనికోసం అయితే ఈ బిజినెస్లకి రాగలుగుతారు అనే విషయం మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కేవలం ఈడ ప్రోడక్ట్ వాడితే 45% డిస్కౌంట్ వస్తుంది, ఇక్కడ కన్జ్యూమర్ ఉన్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నది, ఇవన్నీ చెప్పాలని ఆలోచించకండి. సో ఇవన్నీ మనకు తెలుసుకోవడానికి ఇక్కడ చెప్తున్నారు, కానీ ఎక్కడైతే మనం పోయి చెప్తున్నామో వాళ్ళ పరిసరాలు ఉండండి. హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళకి జాబ్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లం ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎటువంటి ఎంజాయ్మెంట్ లేదు కావచ్చు లైఫ్లో, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. అవి గమనించి కనుక మనము అక్కడ చెప్పే విషయాన్ని కనుక కరెక్ట్ చెప్తే సో ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఓకేనా? సో దీని తర్వాత మనం ఈ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో అది సీఈఓకి తీసుకురావచ్చు. అక్కడ వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ చేసే ఒక వ్యక్తి చెప్తాడు. సో అప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుంది, కరెక్ట్ అవుతుంది. సో చాలామంది ఏమంటారంటే సో ఆయన చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు సార్ అంటారు. చాలామంది చెప్పినట్టు వస్తుంది ఆన్సర్, అవునా కదా? సో అంటే అంతకుముందు చెప్పినందుకు కేవలం అదే చెప్పిండచ్చు, ప్రోడక్ట్ ఇట్లా వాడుండే అని చెప్పిండచ్చు అంతే. మనం ఎప్పుడైతే వినింగ్ టీమ్ సిస్టంలోకి వచ్చామో మనకు అందరికీ ఈ విషయం అర్థమైంది కాబట్టి మనం కొంచెం ఈ పద్ధతిలో చెప్పిండచ్చు. కాబట్టి దానికి ఎవరు చెప్పలేదు సార్ ఇంకా. కాబట్టి
సో మనం ఇట్లా ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ విషయాలను మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే సో సక్సెస్ఫుల్గా ప్లాన్స్ కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ రోజే ప్లాన్ చెప్పగానే సక్సెస్ అవుతుంది అంటే కాదు. సో ఫస్ట్ 10లో 2 ఉంటారు, 1 ఉంటారు, కానీ మెల్లిమెల్లిగా రేషియో అనేది జరుగుతుంది. 10లో 6, 7, 8 ఒక రోజు 10కి 10 ఓకేనా. కాబట్టి సో ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ రావడానికి మనం ఈ సీఓలకు రెగ్యులర్గా రావాలి. నాకు చెప్పిందే చెప్తారు కదా సీఈఓలా అదే ఉంటుంది కదా అని చాలా డైలాగ్ వినబడుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చిన ప్రతిసారి మీరు వింటున్నప్పుడు ఆ సీఈఓలో ఎప్పుడైతే మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చెయ్యలేవో అప్పటిదాకా మీరు సీఓకోవాలి. ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరే ఆ సీఈఓలో ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి. అదే ఎండ్ పాయింట్. అప్పటిదాకా నేను సీఈఓకి ఓన్ నా దగ్గర అనేదానికి ఉండదు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్లాన్ ప్రజెంటేషన్ చేయగా ఏం చేస్తారు అందరూ? ఏం చేస్తారు? సార్ ఏం చేస్తారు? ఆధార్ కార్డు ఏమిటంటారు అంతేనా? ఆధార్ కార్డ్ అని 10 సార్లు అంటారు. అవునా కదా? అంటే మనం కదా మీ ఆధార్ కార్డ్ అయితే తెలుపుకోవడం అవునా కదా? అంటే గెట్ స్టార్టెడ్ అనేది ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడ మనం ఆధార్ కార్డు కాదు అడగాల్సింది. వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ అర్థమైందా లేదా? సో మీకు ఇందులో ఏం అర్థమైంది? సో కొందరికి ఇన్కమ్ విషయం అర్థమవుతుంది, కొందరికి ఏమర్థమవుతుంది అంటే సెక్యూరిటీ సార్ చెప్పినట్టు టైం ఫ్రీడమ్ అర్థమవుతుంది. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి మనం ఏం మాట్లాడాలనేది ఇక్కడ గెట్ స్టార్టెడ్లో మనకి ఇంపార్టెంట్ విషయం. సో అప్పుడు సో ఈ విషయం మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినాం. వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లమ్ ఉంది. సో ఇక్కడ ఒక 6 వేలు పని చేయండి. సో ఇంతవరకు మీరు 10,000 కంటే ఎక్కువ సంపాదించలేదు కదా, కనీసం ఒక 50,000 రాగలుగుతారు. సో ఇక్కడ మన అప్లయన్స్ ఉన్నారు, హెల్ప్ చేస్తారు అనే విషయం మనం చెప్పినాక ఏమంటాడు? ఇట్లా స్టార్ట్ చేయాలి సార్ అంటాడు. అవునా కదా? అప్పుడు చెప్పండి. సో ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇవ్వండి. సో జాయిన్ కావచ్చు, మనం ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఎంత పర్చేజ్ చేయాలి ఏంటిది అనే విషయాలు ఆయన అడగాలి. అప్పుడు మనం చెప్తే ఇంకా బాగుంటుంది. సో కాబట్టి సో ఇట్లా మనం గెట్ స్టార్టెడ్ అనేది చేయించాలి. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ అంటే చాలామంది కోపం వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే చాలా మటుకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ జరుగుతుంది, నేరాలు జరుగుతుంది, మళ్ళీ ఆధార్ కార్డ్ బేస్ జరుగుతున్నాయి. కాబట్టి మనం అడిగినప్పుడు కూడా డైరెక్ట్ స్పెసిఫిక్గా అడిగినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కానీ మనం ఈ విధంగా అడిగినప్పుడు వాళ్ళే నా దగ్గర ఆధార్ కార్డు ఉందని ఇస్తారు. అవునా కదా? సో కాబట్టి సో ఈ విషయం ఆలోచించాలి. సో మనం పార్ట్ టైంలో చేస్తున్నాం అనుకోండి, కనీసం ఒక 2 ప్లాన్లు 3 ప్లాన్లు డైలీ మనం చేయాలి. కానీ ఎప్పుడైతే మనం ఫుల్ టైంలో చాలామంది చేసే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ కోసం ఏంటంటే కనీసం మినిమం 5 నుంచి 10 ప్లాన్లు మనం చేయాలి. సో అట్లా ఎక్కువ ప్లాన్స్ చేసినప్పుడే ఫుల్ టైంలో సో మంచి ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతాం. సో ఇప్పుడు లిమిటేషన్ కూడా లేవు, 1000 ప్లాన్స్ వచ్చినప్పుడు చేయొచ్చు. దీని తర్వాత కౌన్సిలింగ్ విత్ అప్లై. ఎవరికైనా ఈ విషయం అర్థమైందా? కౌన్సిలింగ్ విత్ అప్లై అంటే ఎవరైనా ఒకరు చెప్పచ్చు. ఈ వర్డ్ అర్థమైందా? అలాగే సార్ చెప్తారా? కౌన్సిలింగ్ విత్ అప్లై అంటే ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? కౌన్సిలింగ్ తీసుకోవాలి. అదే ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే మనం నేర్చుకోవడం. ఇంకోటి రెండో ఏంటంటే మనం ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా మాట్లాడాలన్నా ఐడియా ఒకసారి సార్ గట్టిగా క్లాప్ చేయొచ్చు. సార్ చెప్పిన ఫస్ట్ వర్డ్ కరెక్ట్ వర్డ్ అనమాట. సో మనం ఏదైతే విషయం ఉందో ఇక్కడ అర్థం చేసుకోవడమే కౌన్సిలింగ్. అంతేగాని డిఎల్సిపి ఎక్కడ ఉంది, లేదంటే ఇది పలానా రూట్లో ఉండే లేదు ఇప్పుడు, లేదంటే ఈ ప్రోడక్ట్ల ఇంత తక్కువ వచ్చింది, ఇట్లాంటి విషయాలు షేర్ చేయడానికి కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ సిస్టంలో పని చేయడం అర్థమవుతలేదు, లేకుంటే నేను ఇంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నా, దీనికి నేను ఏం చేయాలి, నా డౌన్లైన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంత మాట్లాడినా కానీ అది సరిగైన విషయం అర్థం కావట్లేదు. ఇట్లాంటి విషయాన్ని మనము అక్కడ టీచింగ్ తీసుకోవడానికి కౌన్సిలింగ్ అంటాం అన్నమాట. అంతేగాని లొల్లి పంచాయతీలు గొడవలు బయట అయితే కదా అవి కౌన్సిలింగ్ కాదు. మన బద్రీనాథ్ వస్తే చెప్తుండే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్తారు అడిగా. కాబట్టి ఏంటంటే మనం ఈ విధంగా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలా మనకి ఏదైనా అర్థం కాని విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు సార్ అన్నాడు
సో చాలా మటుకు మనకి ఏం అడుగుతారంటే ప్రోడక్ట్ గురించి అడుగుతారు. చాలా మటుకు అప్లై ఫోన్ చేసేది ఎందుకంటే ప్రోడక్ట్ గురించి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, దీనికి ఏం వాడాలి దానికి ఏం వాడాలి. అయితే ఇక్కడ కరెక్ట్గా ఏంటిదంటే మన స్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేయాలి, సో మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఒకసారి టైం తీసుకొని వెళ్ళి కూర్చొని మనం తెలుసుకొని సో వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. దాన్ని మనం కౌన్సిలింగ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ సెషన్ అరేంజ్ చేసినాం. సో ఈ అరేంజ్ చేసే సెషన్ కోసం కూడా ఎవరో మాట్లాడుతుంది. సో ఇది కూడా ఒక అప్లైన్ కౌన్సిలింగే. సో రెండవది ఏంటంటే మనము సడన్గా ఈరోజు నేను ఒక టూర్కి వెళ్ళాల్సి వచ్చింది, ఒక 10 రోజులు వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో సో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినాం అనుకోండి, బిజినెస్లో ఇంతమంది కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి బిజినెస్ ముందుకెళ్ళదు. అప్పుడు ఆ విషయం మనం ఎవరికి చెప్పాలి, అప్లైన్ చెప్పాలి. అది మనం కౌన్సిలింగ్, ఇవన్నీ విషయాలను కౌన్సిలింగ్ అంటాం. కాబట్టి మనం వెళ్ళి కలిసినా కలవకపోయినా కనీసం రోజులో ఒకసారైనా ఫోన్లో మనం ఈ విషయాన్ని అప్లైన్తో మాట్లాడుతున్నప్పుడు మనం కౌన్సిలింగ్ గురించి లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లైన్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్. సో లీడర్ వడేమల్ శ్రీనివాస్ సార్ చెప్పింది ఏంటంటే, ఒకవేళ నాకు ఏదైనా ప్లాన్స్ ఒక 5 ప్లాన్స్ చేసిన తర్వాత సో నాకు ఈ ప్లాన్లో చేసిన తర్వాత నాకు కరెక్ట్గా అనిపించలేదు, అప్పుడు వెంటనే పుస్తకం మీద అసలు ఫోన్ చేసి సో ఇట్లా అనిపిస్తుంది సార్ అని మాట్లాడుతున్నాను. మొన్న కూడా మనకి బిఏఎంలో చెప్పిండు రాజు సార్. ఏం చెప్పిండంటే, నేను ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటే నాకెంత ఉపయోగపడ్డదో వెస్టేజ్ తెలియదు కానీ వాళ్ళకైతే బాగా ఉపయోగపడ్డది చెప్పింది. సో ఆ టైంలో ఏం చేసిందంటే, సార్ నాకు ఇది ఇట్లా అవుతుంది సార్ అంటే, ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అలవాటు అవుతుంది చేయమని చెప్పిండట. అట్లా అప్లైన్ ఒక సలహా ఇవ్వగలుగుతాడు, లేకపోతే మన మైండ్ తోటి ఆలోచిస్తే నీ అమ్మాయిని బంధిస్తుంది, అవునా కదా. సో ఇది అప్లైన్ కౌన్సిలింగ్ అనమాట. సో తర్వాత ఇంకొక విషయం, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇది కూడా, అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అంటే కట్టుబడి ఉండడం, మనం ఏది చెప్తున్నామో అదే చేయడం. కథని కర్ణి అంటారు హిందీలో, నేను ఏం చెప్తున్నానో అది చేస్తే దాన్ని సో ఇక్కడ అకౌంటబిలిటీ అంటాం. సో చాలామంది డబ్బుల విషయంలో అకౌంటబిలిటీ ఉంటుంది, మిగతా విషయాల్లో ఉండకూడదు. కానీ ఇక్కడ ప్రతి దాంట్లో మనం అకౌంటబిలిటీ, ప్రతి దాంట్లో కూడా పర్టికులర్గా ఉండాలి. సో ఏ విషయంలో అయినా సరే ఇదే ఉండాలి. ఇప్పుడు మనం ఇవాళ సో సెషన్ పెట్టుకోవడానికి ముందు టైం డిసైడ్ చేసుకున్నాం, చాలామంది టైంకి వచ్చినాం, ఇక్కడ కూడా మనం అంత ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటిదంటే, ఇంకొక విషయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన నెట్వర్క్. అయితే అప్లైన్ ఉంటాడు, అయితే డౌన్లైన్ ఉంటాడు, అంతకంటే ఏముంది. ఇక్కడ కూడా మనం డబ్బుల విషయంలో ఎవ్వరితోటి కూడా కనెక్షన్ ఉండదు. అంటే నార్మల్గా నేను ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని తీసుకోవడం కానీ, లేదంటే మన డౌన్లైన్లో ఇవ్వడం కానీ, ఇది అసలే ఉండదు. ఒకవేళ అట్లాంటిది వచ్చిందంటే మాత్రం బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అందుకనే ఇక్కడ ఈ వర్డ్ పర్టికులర్గా మెన్షన్ చేసిరు, అకౌంటబిలిటీ అనేది. సో కాబట్టి ఏంటంటే, సో మనం ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. ఇప్పుడు గణపతి రెడ్డి సార్ కామారెడ్డిలో ఉన్నాడు, నేను ఎల్లారెడ్డిలో ఉన్నా. సార్కి ఇక్కడ వెళ్ళిండు, పంచతులసి అక్కడ ఉన్నాయి, అని ఎల్లారెడ్డిలో లేవు. అంటే ఆయిల్ ఉన్నాయి, ఆయిల్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఒక 10 ఆయిల్ బాటిల్ తీసుకురండి సార్, మీరు వచ్చేటప్పుడు నేను డబ్బులు ఇస్తాను అని అనుకోండి, కరెక్టా? ఏ డబ్బులు అయితే నాకు తెలుసు కదా, ఇలా పేమెంట్ చేసి సార్ మీరు తీసుకురండి అంటే అది కరెక్ట్ అన్నమాట. కాబట్టి అకౌంటబిలిటీ అనేది ఇట్లా ఉండాలి మన దగ్గర. సో ఆయన దగ్గర ఉంటాయి కదా అని మనం అనుకోవద్దు, ఎవరి పరిస్థితి ఏందనేది మనకు తెలియదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి సో ఇంకా కింది లెవెల్కి వెళ్ళి కూడా మాట్లాడచ్చు, ఇంకా ముందు సెషన్లలో అది తీసుకుంటారు మనం. సో 10 కోర్ స్టెప్లలో సో ఈ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇంగ్లీష్ అంటారు కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అట్లా అనమాట. సో లర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. సో ఏమి నేర్చుకున్నాం మనందరం, ఓకే, ఇదంతా నేర్చుకున్నదే మనం నేర్పియాలి. ఒక బ్రౌన్ డైరెక్టర్ అయ్యే వరకు మనం ఏం నేర్చుకున్నామో అదే ఒక కొత్త పర్సన్కి నేర్పియాలన్నమాట. అంటే అది టీచ్ చేసినాం, నెక్స్ట్ ఏంటి ఆయన కూడా కొంతమందికి నేర్పించాలి, అది డూప్లికేషన్ అయిందనమాట. సో ఈ ప్రాసెస్ అనమాట, ఈ ప్రాసెస్ ఏదైతుందో అదే. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మిరపకాయ బజ్జీ దొరుకుతుందా?
తాడవాయి ప్రాపర్లో దొరుకుతుందా? అయితే తాడవాయిలో మిరపకాయ బజ్జీ చేస్తున్నారు అనుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంది, మిరపకాయ బజ్జీ చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మిరపకాయ బజ్జీ చేయాలంటే? ఏం చేస్తారు? మిరపకాయలు అయితే కావాలి కదా, మసాలా కావాలి, సో అది నూనె కావాలి, దాంట్లో అది మనం పిండిలో ముంచి కోలియాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేర్పించాం అనుకోండి, అందరూ మిరపకాయ బజ్జీ చేయగలుగుతారా లేదా? అవునా కదా? సో పర్ఫెక్ట్గా రావాలంటే పర్ఫెక్ట్ ఎంత క్వాంటిటీ వేయాలి, ఎంత వేయాలి అనేది వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా అందరికీ సేమ్ వస్తుంది. అట్లా ఏదో ఫ్రాంచైజీ చూస్తున్నాం, చాలా మటుకు ఫ్రాంచైజీలు ఏం చేస్తున్నారు, 3 times అనేది అన్ని పెడుతుంది. ఎక్కడ పోయినా సేమ్ టేస్ట్ ఉంటుంది సార్ అని చెప్తున్నారు. ఏఎఫ్సీ కూడా వస్తాడు, సేమ్ టేస్ట్ ఉంటుంది సార్ అని చెప్తారు. ఎందుకోసము అంటే అదే సేమ్ అందరు నేర్చుకున్నారు. సో ఇక్కడ కూడా అంతే, మనలాంటి లీడర్ ఎట్లయితే తయారు కావాలనే విషయం మనం నేర్చుకున్నాం, అట్లనే మనం నేర్పిస్తున్నాం. మన టీంలో కూడా అదే నేర్పించుకుంటూ పోతే అది డూప్లికేషన్ అయింది. సో ఇట్లా డూప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎంత ఎక్కువ జరిగితే అంత పెద్ద టీం అనేది తయారైంది. సో ఈ డూప్లికేషన్లో ఏంటంటే ఏది వెళ్ళాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నా టీంలో ఏం వెళ్ళాలి అంటే నెగిటివ్ వెళ్ళింది అనుకోండి నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ వెళ్ళింది అనుకోండి పాజిటివ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఏది వెళ్ళాలి? ఇప్పుడు మనకు అందరికీ వాట్సాప్ ఉంది, ఉందా? వాట్సాప్ ఉంది. ఇప్పుడు వాట్సాప్లో నేను పొద్దున్న లేవగానే మీ అందరికీ గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్ చేసినాను. మీరేం చేసారు? మీ గ్రూప్లలో కూడా అందరికీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్. ఎన్ని రెట్లు పెరుగుతుంది? నేను ఒక్కనే కానీ 100 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి డూప్లికేషన్ ఖాళీ చేయదు. మనకి ఏదైతే అవసరం, ఇప్పుడు మనం వీటికి సంబంధించిన పోస్టర్ ఉంది, సో ఇది మన గ్రూప్లో ఇది డూప్లికేషన్ అవుతుంది. అట్లనే సో ప్రొడక్ట్ వాడే విషయంలో మనందరం కూడా ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఏంటి అనేది డూప్లికేషన్ అయ్యే విషయం మాట్లాడాలి. సో చిన్న ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఏదైనా ఈరోజు నేను పేస్ట్ తీసుకొచ్చిన స్టోర్ నుండి, లేదంటే ఒక ఆయిల్ బాటిల్ తీసుకొచ్చిన స్టోర్ నుండి, ఒక కొంచెం పోయినసారి కంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. చూస్తారా కొంతమంది ఎంత తక్కువ వచ్చింది? అవునా కదా? ఎప్పుడైతే ఈ విషయం తక్కువ వచ్చింది ఇక్కడ నాది వరకే ఉండాలి. ఓకేనా? ఎంత ఏమైతుంది అది డూప్లికేషన్ అయింది అనుకోండి, అది మొత్తం నెట్వర్క్ని స్పాయిల్ చేస్తుంది. అది డూప్లికేషన్ అయ్యే విషయం కాదనమాట. ఏదైతే టీం బిల్డ్ కావడానికి అవసరమయ్యే విషయం ఉందో దాన్ని మాత్రమే మనం డూప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు 10 core ప్రాసెస్, 10 questions ప్రాసెస్ ఉంది. ఇది టీంలో వెళ్ళింది అనుకోండి, లీడర్స్ తయారయ్యాక, కాబట్టి ఈ విషయాన్ని మనం డూప్లికేషన్ చేయాలి. సో కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకున్నాం. సో ఇంకా మనం పెద్ద సెషన్స్కి వెళ్తే ఇంకా మంచిగా నీట్గా